హలో ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం 2025కి సంబంధించి ద బెస్ట్ వేకెన్సీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ద బెస్ట్ ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, మనకి 2025లో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పిల్లలు రాస్తున్నారు. దీనికి సంబంధించి సేమ్ సిలబస్‌లో ఏదైనా వేరే మంచి వేకెన్సీ వస్తే రాద్దాము అని చెప్పి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు ఎప్పుడు పడతాయంటే మనకు 2026, 27లో పడే ఆస్కారాలు కూడా కనిపించట్లేదు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఈ యూపీఎస్సీ, ఈపీఎఫ్ఓ ఒక వరం లాంటిదనుకోవచ్చు. ఎందుకంటే 1,00,000+ రూపీస్ సాలరీ, అట్ ద సేమ్ టైమ్ మీకు మంచి జాబ్ రోలు, కమిషనర్, ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్ తరహా మంచి పోస్ట్ ఉన్న హ్యాపీగా మీకు చూసుకున్నాం అనుకుంటే ఎన్ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ కొద్దిగా ఫీల్డ్ వర్క్ ఉన్నా, అకౌంట్స్ ఆఫీసర్ గానీ, ఏపీఎఫ్‌సి గానీ మంచి పోస్టులు ఈ 2 పోస్టులు. ఒకే ఎగ్జాము, ఓన్లీ 1 డే ఎగ్జాము. మంచిగా మీరు కొద్దిగా ఇంటర్వ్యూలో పెర్ఫార్మ్ చేయగలిగితే ప్రశాంతంగా ఈ ఎగ్జామ్‌ని క్రాక్ చేయవచ్చు. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు లేదంటే ఎస్ఎస్‌సి, సీజీఎల్‌కి సంబంధించి హై లెవెల్ పోస్టులు మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇంటర్వ్యూ గానీ ఇవన్నీ పెద్ద మ్యాటర్ కాదు అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఇంకొక మాట ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ అనేది ఓన్లీ 25% మాత్రమే వెయిటేజు. 75% మీరు ఎంత బాగా రాస్తారు అనే దాని మీద ఎగ్జామ్ బేస్ మీద ఉంటుంది. ఓకేనా? ఓన్లీ 75 బేస్ మీదగా ఇంటర్వ్యూలో తక్కువ మార్కులు వచ్చినా మీరు రాణించవచ్చు. అండ్ ఇంకోటి మీరు చాలా భయపడుతూ ఉంటారు. సార్ ఇందులో అకౌంట్స్ ఉన్నాయి కదా, లేబర్ లాస్ ఉన్నాయి కదా, సోషల్ సెక్యూరిటీ ఉన్నాయి కదా. నేను చెప్తాను మీకు క్లియర్‌గా. మీరు ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదైతే పోస్టులు మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారో దాని సిలబస్‌ని ఇంటర్‌లింక్ చేసుకుంటూ అకౌంట్స్, లేబర్ లాస్ ఇలాంటివి అవసరం లేకుండగా మీరు ఎలా క్వాలిఫై అవ్వచ్చు. కొద్దిగా బేసిక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలా, ఏం ప్రిపేర్ అవ్వాలా, 2023కి సంబంధించి క్వెషన్ పేపర్ ఎలా ఇచ్చాడు, మనకి జీఎస్‌ని, పాలిటీని, ఇండియన్ ఎకానమీని, మోడర్న్ ఇండియాని వీటిని టాపిక్ వైస్, సబ్ టాపిక్ వైస్ ఏమేమి అందులో చదవాలి, మొత్తం క్లియర్‌గా ఈ వీడియో చెప్తాను. నెక్స్ట్ ఒక 10-15 నిమిషాలు మీరు ప్రశాంతంగా వీడియోని చూడడానికి ట్రై చేయండి. మీకు కంప్లీట్ స్ట్రాటజీ ఓన్లీ 5 సబ్జెక్టులు మీరు పట్టుకుంటే మీకు మ్యాథ్స్ రాకపోయినా ఈ ఎగ్జామ్ క్రాక్ చేయగలిగే స్ట్రాటజీ నేను మీకు చెప్పబోతున్నాను. ప్రశాంతంగా వినండి. విన్న తర్వాత మీరే చెప్తారు నేను చెప్పిన స్ట్రాటజీ కరెక్టా రాంగా అనేది. ఓకే, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, గతంలో ఎంత పోయింది, మీకు ఎన్ని మార్కులు టార్గెట్ చేసుకోవాలి అన్నీ నేను మీకు చెప్తాను. ప్రశాంతంగా వీడియో మొత్తాన్ని చూడడానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు స్కై అకాడమీ. రీసెంట్గా అడిగిన ఒక చిన్న క్వశ్చన్తో మన వీడియోని స్టార్ట్ చేద్దాము. వేవ్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అని అడిగారు. ముంబైలో జరిగింది. చాలా సింపుల్‌గా గుర్తుపెట్టేసుకోవచ్చు. మీరు మీ ఫ్రెండ్‌కి బాయ్ అని చెప్పి ఎలా అంటారు వెళ్ళేటప్పుడు? బాయ్ బాయ్ చెయ్యి ఊపుతూ ఉంటారు కదా! ఏ రూపంలో చెయ్యి ఊపుతారు? మీరు ఒక వేవ్ రూపంలో చెయ్యి ఊపుతారా? బాయ్ 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 అని చెప్పి. వేవ్ సమ్మిట్ ముంబై బాయ్ వేవ్ సమ్మిట్ ఎక్కడ జరిగిందయ్యా అంటే మనకి ముంబైలో జరిగింది. చాలా సింపుల్‌గా ఇలా మంచి కోడింగ్‌తో గుర్తుపెట్టుకోవడానికి మన యాప్‌లో ఆల్రెడీ కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. మీరు ఏ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నా ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీకి గానీ, లేదంటే ఎస్ఎస్‌సి సీజీఎల్‌కి గానీ, దాని తర్వాత యూపీఎస్సీ, బ్యాంకింగు, ఏపీపీఎస్సీ, ఈపీఎఫ్ఓకి సంబంధించి కూడా ఏదైతే మీరు లేబర్ లాసు, అకౌంటింగు ఏవైతే కష్టం అనుకుంటున్నారో, ఈ కష్టాన్ని కూడా నేను మీకు మంచి మెమరీ హింట్స్‌తో తీసుకొని రాబోతున్నాను. ఆల్రెడీ కోర్సు లైవ్ చేశాను యాప్‌లో. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇది లైవ్ కోర్స్ అండి. లైవ్ కోర్స్ వచ్చేసి మీకు క్లియర్‌గా ఇందులో ఉన్న సిలబస్ మొత్తాన్ని మంచి టెస్ట్ సిరీస్‌తో, మంచి కోడింగ్‌తో నేను మీకు అందజేయబోతున్నాను. ఒక్కసారి యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది చూడండి. చాలా తక్కువ ప్రైస్‌లో నేను మీకు అక్కడ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి పెడతాను ప్రతి సబ్జెక్ట్‌ని. రైట్? చూసుకుంటే మనకి ఈపీఎఫ్ సంబంధించి 2025 నోటిఫికేషన్ ఏదైతే జరుగుతుందో, ఆ 2025 నోటిఫికేషన్‌కి సంబంధించి మనకి 2023లో రీసెంట్‌గా జరిగింది ఈపీఎఫ్‌కి సంబంధించి. కాకపోతే దానికి సంబంధించి ఎక్కువ యాస్పిరెంట్స్ అప్లై చేయకపోవడం కారణం ఏందంటే, మనకి కోవిడ్ రావటము, మనకి ఎగ్జామ్ ఉంటుందో, ఉండదో నోటిఫికేషన్‌కి సంబంధించి కూడా మనం ఎక్కువ కాన్సంట్రేషన్ చేయలేదు. ఈసారి చూసుకుంటే 2025కి సంబంధించి 230 వేకెన్సీసు, 156 ఈఓ, ఏఓ వేకెన్సీలు, ఏపీఎఫ్‌సి వచ్చేసి 74. ఈఓ అంటే చాలా సింపుల్‌గా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్‌లో మీరు ఏఓగా జాయిన్ అవుతారు. మనకి ఆడిట్ ఆఫీసర్‌గా జాయిన్ అవుతారు. దాని తర్వాత దాని తర్వాత మీరు జాబ్ డెస్క్ రోల్ ఉంటుంది. ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మీరు ఆఫీస్‌లో పనిచేస్తారు. దాని తర్వాత మీకు ఈఓగా ప్రమోట్ చేస్తారు. 2 ఒకే పోస్టులు, ఒకే క్యాడర్‌లో, ఒకే సాలరీ. కాకపోతే ఏందంటే ఏఓ అనేది డెస్క్ పోస్ట్ ఉంటుంది. ఈఓ అనేది మీరు మన ఏదైతే ఫీల్డ్‌లో ఉన్నారో ఫీల్డ్‌లోకి వెళ్తారు. అక్కడ ఏదైతే
లేబర్ లాస్ అవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, పిఎఫ్ అందరూ కడుతున్నారా లేదా వాళ్ళ ఎంప్లాయీస్కి, మనకి 10+ ఎంప్లాయీస్ ఉన్నా లేదంటే 20+ ఎంప్లాయీస్ ఉన్నా ఇలా వాళ్ళ ఆర్గనైజేషన్లో ఎవరైనా ఎంప్లాయీస్కి వాళ్ళ ఎంప్లాయీస్కి పిఎఫ్ కడుతున్నాడా లేదా ఇలాంటివి మీరు వెరిఫై చేయాల్సి వస్తూ ఉంటుంది. సెటిల్మెంట్స్ ఏమన్నా ఉంటే దాన్ని క్లియర్ చేయడము, ఇలాంటి ఏవైతే నెంబర్ ఆఫ్ వర్క్స్ ఏవైతే అలాట్ అవుతుందో దీనికి సంబంధించి జాబ్ రోల్ మీకు క్లియర్గా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈఓ పనే ఉంటుంది, ఏఓ పనే ఉంటుంది, వాళ్ళ శాలరీలు లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళకి పర్క్స్ ఎలా ఉంటాయి అవన్నీ నేను మీకు క్లియర్గా వీడియోలో చేసిస్తాను. ఓకే, ఎనీవేస్ మనకు సంబంధించి చూసుకున్నాం అనుకుంటే 156 వేకెన్సీస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. 156 ఏపీఎఫ్సికి సంబంధించి అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ తరహా పోస్టింగ్ ఉంటుంది. 74 వేకెన్సీస్ మనకి టెంటేటివ్ కనిపిస్తూ ఉన్నాయి. సో వేకెన్సీలకు సంబంధించి చూసుకున్న తర్వాత మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాం. దాని తర్వాత సిలబస్ గురించి మనం మాట్లాడుకుంటే కొద్దిగా క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ చూసుకున్నాం అనుకుంటే టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి టోటల్ క్వశ్చన్స్ 120 క్వశ్చన్లు అడుగుతారండి. దీనికి సంబంధించి మనకి 300 మార్కులకి ఈ ఎగ్జామ్ ఉంటుంది. ఏంటిది? రిటన్ ఎగ్జామినేషన్ తర్వాత ఏముంటుంది అంటే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది జస్ట్ 100 మార్కులకే ఉంటుంది. 100 మార్కులకే, మీరు టెన్షన్ తీసుకో అవసరం లేదు. 75% దీని వెయిటేజ్ ఉంటే దీని వెయిటేజ్ 25% మాత్రమే ఉంటుంది. ఓకేనా? అయితే దీనికి సంబంధించి మనం ఈచ్ క్వశ్చన్ ఎన్ని మార్కులకి డివైడ్ అవుతుంది అంటే 2.5 మార్క్స్ ఫర్ ఈచ్ కరెక్ట్ ఆన్సరు అండ్ 1/3 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, మర్చిపోవద్దు. ఓకే, దీనికి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే రీసెంట్ 2023కి సంబంధించి పేపర్లో కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడుకుంటే ఎంత కట్ ఆఫ్ వెళ్ళిపోయింది అంటే మనకు చూసుకుంటే 138.33. ఆల్రెడీ నేను మీకు ఇక్కడ షీటే ఇచ్చాను ఎంత ఏంటి అని అఫీషియల్ కట్ ఆఫ్ 138.33 మన కట్ ఆఫ్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ రిజర్వేషన్ ప్రకారం మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. ఓవరాల్ జనరల్ గురించి నేను మాట్లాడతాను. అండ్ ఆఫ్టర్ ఇంటర్వ్యూ కట్ ఆఫ్ ఎంత వెళ్ళిందంటే 212 మార్క్స్కి వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే 138 రావాలంటే ఎన్ని క్వశ్చన్లు రైట్ చేయాలి? 120 క్వశ్చన్లో మీరు 56 క్వశ్చన్స్ రైట్ చేస్తే చాలు. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే ఎంత 50% కన్నా తక్కువ మీరు స్కోర్ చేసినా పర్లేదు. 50% కన్నా పేపర్ టఫ్గానే ఉంటుంది, టఫ్ లెవెల్లోనే ఉంటుంది. ఎందుకు టఫ్గా ఉంటుందంటే మనం చూసుకున్నాం అనుకుంటే ఈ ఎగ్జామ్ ఎక్కువ శాతం ఎవరు రాస్తారు? ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో లేదంటే ఎవరైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎక్కువ రాస్తూ ఉంటారు. అండ్ ఎవరైతే మనకి యూపీఎస్సీకి సంబంధించి ఏజ్ కూడా కంప్లీట్ వస్తూ ఉందో, ఎందుకంటే ఈ ఎగ్జామ్కి సంబంధించి 35 years మ్యాక్సిమం ఏజ్ కట్ ఆఫ్ కనిపిస్తూ ఉంటుంది ఏపీఎఫ్సీకి, అండ్ 30 years కనిపిస్తూ ఉంటుంది ఈఓఏఓకి. ఓకేనా? సో మనం దీనికి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే పేపర్ కొద్దిగా టఫ్గానే ఉంటుంది. అందుకని మీరు 50% కన్నా తక్కువ మార్కులు వచ్చినా సరిపోతుంది. మీరు చదివేది నెంబర్ ఆఫ్ టాపిక్స్, నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కాదు, ఏదైతే సబ్జెక్ట్లో మీరు చదువుతున్నారో దానిలో డెప్త్గా వెళ్ళటమే ఈ ఎగ్జామినేషన్ యొక్క కీ. ఎక్కువ టాపిక్స్, ఎక్కువ సబ్జెక్ట్స్ ఒక 9 నుంచి 10 సబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను క్లియర్గా చెప్తాను ఏ సబ్జెక్ట్స్ అనేవి. అయితే ఈ 9 నుంచి 10 సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 9 నుంచి 10 సబ్జెక్ట్స్లో మీరు మొత్తం సబ్జెక్ట్స్ ముందేసుకొని కూర్చోకూడదు. ఎంత టైం ఉందయ్యా అంటే మనం చూసుకున్నాం అనుకుంటే నవంబర్ ఎండింగ్లో ఎగ్జామ్ ఉండొచ్చు, ఆగస్టు ఇప్పుడు ఎగ్జామినేషన్ డేట్ స్టార్ట్ అయినాయి. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే మొత్తం మీద ఒక 4 నెలలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ 4 నెలల్లో ప్రతి 15 రోజులకు డివైడ్ చేసుకుంటూ మన ఒక్కొక్క సబ్జెక్టు 2 సబ్జెక్టులు పట్టుకొని ఓవరాల్గా ఒక 5 నుంచి 6 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ చెప్తాను. ఆ సబ్జెక్ట్స్ మీరు కంప్లీట్ చేయగలిగితే ఈ కట్ ఆఫ్ చాలా సునాయాసంగా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. టెన్షన్ ఏం లేదు, నేను మీకు చెప్తాను, వెయిట్ చేయండి. రైట్, సో కట్ ఆఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. రీసెంట్ కట్ ఆఫ్ ఎంత వెళ్ళిందా అంటే 140 మార్కులు మనకు కనిపిస్తూ ఉంది. నెగిటివ్ మార్కింగ్ 1/3 ఉంటుంది అండ్ 56 క్వశ్చన్లు చేస్తే సరిపోతుంది. ఏపీఎఫ్సి గురించి మనకి ఈఓఏఓకి సంబంధించి 138, ఏపీఎఫ్సి ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, మనకి అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ పోస్ట్ రావాలి అంటే 72 క్వశ్చన్లు కొద్దిగా కరెక్ట్ అవ్వాల్సి వస్తుంది. 120 క్వశ్చన్లకు గాను 72 క్వశ్చన్స్ మనకి కరెక్ట్ అవ్వాలి. ఓకేనా? ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మనం చూసుకున్నాం అనుకుంటే ఈసారి మీరు కట్ ఆఫ్ ఎంత పెట్టుకొని ఊహాగానం ఎంతకి మీకు ఇంటర్వ్యూ రావాలి అంటే మీరు ఒక 65 ప్రశ్నలు మీరు కరెక్ట్గా చేయగలిగితే, నెంబర్ గుర్తుపెట్టుకోండి, 60 నుంచి 65 ప్రశ్నలు మీరు కరెక్ట్గా చేయగలిగితే మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చే అవకాశం మనకి కనిపిస్తూ ఉంది. ఓకే, సో సిలబస్ ప్యాటర్న్ సంబంధించి చూసుకున్నాం అనుకుంటే ఇక్కడ ఏంటిది, నేను మీకు సబ్జెక్ట్ వైజ్ చెప్తున్నాను. నెక్స్ట్ స్లైడ్స్లో ఇంగ్లీష్లో ఏం చదవాలి, ఆర్ట్ అండ్ కల్చర్లో ఏం అడుగుతున్నాడు, ఫ్రీడమ్ మూమెంట్లో ఏం అడుగుతున్నాడు, నేను మీకు క్లియర్గా చెప్తాను, టెన్షన్ ఏం లేదు. రైట్, సో చూసుకున్నాం అనుకుంటే ఇంగ్లీష్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది ఇందులో. దాని తర్వాత ఇండియన్ హిస్టరీ,
ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ ఉంటుంది. ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ మామూలుగా ఎగ్జామ్‌కి సంబంధించి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ అందరూ ఏమనుకుంటారు, ఫ్రీడమ్ మూవ్‌మెంట్ ఒకటే ఉంది. దాని తర్వాత ఇండియన్ కల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్ చదివితే సరిపోతుంది అని చెప్పి అనుకుంటారు. ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి రీసెంట్‌గా వచ్చిన ఎగ్జామ్స్‌లో ఏదైతే యూపీఎస్సీ, ఈపీఎఫ్ ఎగ్జామ్ జరిగిందో ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి చాలా తక్కువ అడిగారు. ఆర్ట్ అండ్ కల్చర్ అనే పేరు అడ్డం పెట్టుకొని యాన్షియంట్ అండ్ మిడివల్‌ని ఎక్కువ అడగడం కనిపించింది మనకి. ఓకేనా? సో, హిస్టరీలో మీరు మోడర్న్ ఇండియా ఒకటే కాదు, మోడర్న్ ఇండియా ఫ్రీడమ్ మూవ్‌మెంట్ ఏదైతే 1857 రివోల్ట్ నుంచి మనం మొదలుకొని 1947 వరకు ఏదైతే చదువుతారో అది వరకే కాదు, మీరు యాన్షియంట్ అండ్ మిడివల్ కూడా చదవాలి. నేను చెప్తాను ఏమేమి చదవాలనేది. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి ఇండియన్ ఎకానమీ కూడా ఉంది. ఇండియన్ ఎకానమీ ఏమేమి చదవాలి చూడండి. దాని తర్వాత ఇండియన్ ఎకానమీ తర్వాత ఇండియన్ ఎకానమీ వచ్చేసి మీకు ఏమేమి చదవాలి, మీకు కరెంట్ ట్రెండ్స్ అండ్ డెవలప్మెంట్ ప్లానింగ్ కూడా ఉంటుంది ఇందులో. కరెంట్ ట్రెండ్ ఎలా ఉంది, డెవలప్మెంట్ అనంలోనే మీరు 5 ఇయర్ ప్లాన్స్, నీతి ఆయోగ్ ఇవన్నీ చదవాలి. ఏమేమి చదవాలో చెప్తాను నేను మీకు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడుగుతున్నారు. ఓకే, గవర్నెన్స్ అండ్ కాన్స్టిట్యూషను. మిమ్మల్ని పాలిటీ అడగట్లేదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి అడుగుతున్నారు. అంటే మీరు లక్ష్మీకాంత్ ముందేసుకుని కూర్చుంటారు అంటే కుదరదు. లక్ష్మీకాంత్ అసలు వద్దు, ముట్టుకోవద్దు. మీరు చదవాల్సింది ఏంటయ్యా అంటే మీకు కాన్స్టిట్యూషన్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. కాన్స్టిట్యూషన్ అంటే ఏదైతే బేర్ యాక్ట్ ఏదైతే ఉందో, బేర్ యాక్ట్ మీకు పీడిఎఫ్ ఆటోమేటిక్గా ఆన్లైన్లో దొరుకుతుంది. మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ తెలుగులో దొరుకుతుంది, హిందీలో దొరుకుతుంది, ఇంగ్లీష్లో ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో దొరుకుతుంది. ఆ బేర్ యాక్ట్ తీసుకొని అందులో ఉన్న పదజాలం ఎలా ఉంది, సుప్రీంకోర్టు రూల్ అవుట్ ఏ కేసు అని చెప్పి అడుగుతుంది. రూల్ అవుట్ అంటే ఏంటి, కొత్త రూల్ ఫార్వర్డ్ చేశారా, ఉన్న కేసుని కొట్టేశారా, ఇలాంటివి. అమెండ్మెంట్ లాంటి పదాలు, అమెండ్మెంట్ లోపలే ఉన్నాయి. జడ్జిమెంట్స్లో ఉన్న పదాలు, జడ్జిమెంట్స్ మీకు కొన్ని ఒక చిన్న చిన్న పదంలోనే మీకు మొత్తం తిప్పేస్తూ ఉంటారు. ఓకేనా? సో, ఆ పదాలన్నీ ఎలా వాడుతున్నారు ఏంటి అని ఆ వొకాబులరీ, పాలిటీ, కాన్స్టిట్యూషన్ వొకాబులరీ మీకు రావాలి. రైట్? సో, ఈ వొకాబులరీ మొత్తం నేను మీకు కోర్సులో ఎలా చదవాలి, ఏం చదవాలి అనేది డెప్త్ కోర్సెస్‌లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ కోర్సులో కూడా నేను మీకు ఈపీఎస్సీ, యూపీఎఫ్ కోర్స్ ఏదైతే ఉందో ఈ కోర్సులో కూడా నేను మీకు డెప్త్ వర్డింగ్‌తో ఎలా చదవాలి అండ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా మంచి మెమరీ ఎయిడ్స్ నేను మీకు ప్రొవైడ్ చేయబోతున్నాను. పాలిటిక్స్ సంబంధించి చాలా అద్భుతంగా మన దగ్గర క్లాసెస్ ఉంటాయి. ఒకసారి యాప్‌లో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను, చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ కంప్యూటర్ అప్లికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. వేరే ఎగ్జామ్స్‌లో కంప్యూటర్స్ చాలా సింపుల్‌గా వదిలేస్తూ ఉంటాం. ఇందులో చాలా ఇంపార్టెంట్ మనకి దీనికి సంబంధించి కంప్యూటర్స్. చెప్తాను ఎన్ని మార్కులు వస్తుంది ఏంటి అనేది. దాని తర్వాత ఎలిమెంటరీ మ్యాథ్స్, రీజనింగ్, స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఈపీఎఫ్ఓ స్పెసిఫిక్ ఉంటాయి. ఇదే చాలా మందికి భయపెట్టేది. ఇదే ఎడ్జ్ కూడా. లేబర్ లాస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సెక్యూరిటీ, అకౌంట్స్, ఆడిట్స్, ఇన్సూరెన్స్. ఓకేనా? దాని తర్వాత కరెంట్ అఫైర్స్ లోయెస్ట్ ప్రయారిటీ. ఎందుకు తక్కువ ప్రయారిటీ, దీని నుంచి కూడా మనకి 5 నుంచి 6 మార్కులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే దీనికి సంబంధించి ఎందుకు లోయెస్ట్ ప్రయారిటీ పెట్టాలి ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. యూపీఎస్సీ క్యాండిడేట్స్ లేదంటే మీరు చూసుకున్నట్టు గ్రూప్ 1 క్యాండిడేట్స్, గ్రూప్ 2 క్యాండిడేట్స్ జాగ్రత్తగా వినండి. ఈ నెక్స్ట్ ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ప్రశాంతంగా వినండి. ఎందుకంటే మీకు మీ దగ్గర మ్యాథ్స్ బాగా టఫ్గా ఉంటుంది. మ్యాథ్స్ బాగా చేస్తారు మీరు. యూపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళు మ్యాథ్స్ బాగా తక్కువ చేస్తూ ఉంటారు. ఓకే, ఇద్దరికీ సరిపడా స్ట్రాటజీ చెప్తాను, ప్రశాంతంగా వినడానికి ట్రై చేయండి. అండ్ బ్యాంకింగ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ప్రశాంతంగా ఈ ఎగ్జామ్ని పక్కన పెట్టేసేయండి. వద్దు, మీరేం చేయలేరు ఈ ఎగ్జామ్ని. రైట్? సో, సీసాట్కి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే సీసాట్ అంటూ ఉంటాం. సీసాట్ కాదు ఇది, సీసాట్ అని అనకూడదు. కాకపోతే యూపీఎస్సీ చదువుతున్న వాళ్ళకి సీసాట్ అనే పదం అంటే బాగా అర్థమవుతుంది. ఇంగ్లీష్కి సంబంధించి 20 మార్కులు అడుగుతున్నారు. మ్యాథ్స్ 11 మార్కులు, రీజనింగ్ 2 మార్కులు, స్టాటిస్టిక్స్ 2 మార్కులు. ఇక్కడే 2 సబ్జెక్టులు ఎగిసిపోయినాయి. 4 క్వశ్చన్ల కోసం, ఇక్కడ మొత్తం క్వశ్చన్ల గురించి మాట్లాడుతున్నాను. మార్కులు అనే పదం నా నోటి నుంచి వచ్చినా మీరు కొద్దిగా మనం ఫర్గివ్ చేయండి. ఇక్కడ మొత్తం నేను క్వశ్చన్సే మాట్లాడుతూ ఉంటాను. ఓవరాల్గా మనం చూసుకున్నాం అనుకుంటే ఈ సెక్షన్ నుంచి మనకి 35 మార్కులు కనిపిస్తూ ఉంటాయి. అందులో హైయెస్ట్ వెయిటేజ్ మనకి ఇంగ్లీషు, దాని తర్వాత మ్యాథ్స్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో, మ్యాక్సిమం మీరు చూసుకోవాల్సింది ఏందయ్యా అంటే ఇంగ్లీషు అండ్ మ్యాథ్స్ చూడడానికి ట్రై చేయండి. అందులో కూడా ఏం చదవాలో కూడా చెప్తాను నెక్స్ట్ స్లైడ్స్లో. రైట్? స్టాటిస్టిక్స్, రీజనింగ్ 2 మార్కులు అడుగుతున్నారు. దాని తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ వెయిటేజ్ జిఎస్, జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ నుంచి 10 ఇస్తున్నాడు. సబ్జెక్ట్ వైజ్ ఎన్ని ఇస్తున్నాడు కూడా చెప్తాను. కంప్యూటర్లో నుంచి అత్యధికంగా మనకి 10 మార్కులు అడుగుతున్నాడు. ఓకే, కంప్యూటర్ నుంచి ఏం అడుగుతున్నాడు అంటే 10 మార్కులు వచ్చేలా ఏం అడుగుతున్నాడు అంటే అప్లికేషన్స్. ఓకే, హార్డ్ డిస్క్ ఏం చేస్తారు కాదు, సిపియు ఫుల్ ఫామ్ ఏంటి, కంట్రోల్ సి నొక్కితే ఏమొస్తుంది, ఇవి కావు అడిగేది. ఓకేనా? అడుగుతుంది ఏందయ్యా అంటే అప్లికేషన్స్ అడుగుతున్నారు. ఓకే, సైబర్ సెక్యూరిటీ ఏంటి, సైబర్ సెక్యూరిటీలో మన కంప్యూటర్ సైన్స్కి సంబంధించి కంప్యూటర్స్ కాదు అడిగేది, కంప్యూటర్ సైన్స్.
ఓకేనా? మనం మాట్లాడుకుందాం. ఏమి అడుగుతాడు, ఏంటి అనేది కూడా క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఓవరాల్‌గా నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఏ టాపిక్‌లో ఏమేమి అడుగుతున్నాడు అనేది మాట్లాడుతున్నాను నేను. ఓకే. ఈపీఎఫ్ఓ స్పెషల్ నుంచి మనకి 35 మార్కులు. ఇందాక మాట్లాడుకుంటే ఏదైతే సీసాట్ అనుకున్నామో లేదంటే ఇంగ్లీషు, మ్యాథ్స్ వీటి గురించి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎన్ని మార్కులు అనుకున్నాం? మొత్తం మనకి 30 మార్కుల దాకా అడుగుతున్నాడు అని చెప్పి అనుకున్నాం కదా! ఎన్ని మార్కులు? మనకి 35 మార్కులు. ఓకే. 35 మార్కుల దాకా అడుగుతున్నాడు. దీని తర్వాత మనకి ఈపీఎఫ్ఓ స్పెషల్ ఎన్ని అడుగుతున్నాడయ్యా అంటే 35 మార్కులు అడుగుతున్నాడు. ఓకే. ఇందులో ఏమేమి ఉన్నాయంటే లేబర్ లాస్, ఇండస్ట్రియల్ రిలేషను, సోషల్ సెక్యూరిటీ, అకౌంట్స్, దాని తర్వాత మిస్‌లినియస్ టాపిక్స్ అంటే ఆడిటు, ఇన్సూరెన్స్, హ్యూమన్ డెవలప్‌మెంటు, పాపులేషను, గ్లోబలైజేషను మొత్తం మీద ఒక 6 మార్కులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఓకేనా? సో, లేబర్ లాస్‌లో ఏం చదవాలి? లేబర్ లాస్‌లో మొత్తం ఏవైతే యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో లేబర్ లాస్‌లో మనకి వేజెస్ యాక్ట్ అంటాము. దాని తర్వాత మనకి మెటర్నిటీ ఇలా ఏదైతే బెనిఫిట్స్ ఏవైతే ఇస్తున్నారో ఆహ్, మన లేబర్స్‌కి సంబంధించి. లేబర్ అంటే మనం వాడుక భాషలో నార్మల్‌గా ఎవరైతే నార్మల్ పని చేస్తూ ఉంటారో ముఠా పనులు వాళ్ళకి లేబర్ అంటూ ఉంటాం. కాకపోతే ఇక్కడ పని చేసే ఆర్గనైజ్డ్, అన్‌ఆర్గనైజ్డ్ సెక్టార్స్‌లో ఎవరైతే పని చేస్తూ ఉంటారో ఈవెన్ దో అతను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అయినా కానియండి, లేదంటే డైలీ వేజ్ ఎళ్ళే కూలీ అయినా కానియండి. అందరూ లేబర్ కిందకే వస్తారు. ఈ లేబర్‌కి రక్షణ కోసం అని చెప్పి ఈ సోషల్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఈ పెన్షన్ ఎలా ఇస్తున్నారు వాళ్ళకి? ఇన్సూరెన్స్ ఏముంది? యాక్ట్స్ ఏమేమి చెప్తున్నాయి? ఎన్ని గంటలు పని చేయొచ్చు? మనకి హజార్డియస్ ప్లేసెస్‌లో ఎన్ని గంటలు పని చేయొచ్చు? చైల్డ్ అయితే ఎన్ని గంటలు పని చేయాలి? ఎలాంటి ప్లేస్‌లో చైల్డ్ పని చేయకూడదు? చైల్డ్ అంటే ఎవరు? 18 ఏళ్ళ? 10 ఏళ్ళ? 14 ఏళ్ళ? ఈ డెఫినిషన్స్ అన్నీ మనం చూసుకోవాలి. ఇందులో మనకి లేబర్ లాస్‌లో ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సెక్యూరిటీస్ ఇందులో మొత్తం అవే కనిపిస్తూ ఉంటాయి. సో, నెక్స్ట్ చూసుకున్నాం చాలా సింపుల్ టాపిక్ అండి. ఈ 3 గట్టిగా మాట్లాడుకుంటే ఒక వారం, 10 రోజులు మీరు గట్టిగా కూర్చోగలిగితే, నేను మీకు మంచి మెమరీ హింట్స్‌తో చెప్తాను గదా! గుర్తుపెట్టుకునేలాగా. టెన్షన్ ఏం తీసుకోకండి. ఈ 10 రోజులు కూర్చుంటే మీరు సునాయాసంగా ఈ 17 మార్కులు మీ జేబులో వేసుకోవచ్చు. అంత సింపుల్ టాపిక్స్ ఈ 3. రైట్? సో, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి అకౌంట్స్‌కి సంబంధించి చాలా ఇంపార్టెంట్, చాలా డేంజరస్. మనం దేని నుంచి చదవాలి అనేది బుక్స్‌కి సంబంధించి కూడా స్ట్రాటజీ నేను మీకు తీసుకొనొచ్చిస్తాను. ఏ పుస్తకాలు చదవాలి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తే, మీకు ఏవైతే జాబ్ రోల్ గురించి మాట్లాడాం కదా ఇందాక. జాబ్ రోల్ గురించి ఒకటి మాట్లాడాం. జాబ్ రోల్ కావాలా? కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. బుక్స్ కావాలా? కామెంట్ సెక్షన్‌లో. మీకు ఏ వీడియో ముందు కావాలో, దేనికి ఎక్కువ కామెంట్స్ వస్తే దాని గురించి నేను మీకు తీసిస్తాను. నెక్స్ట్ చూసుకున్నాం అనుకోండి అకౌంట్స్ గురించి. ఏమేమి అడుగుతున్నాడు సార్? ఏంటి అకౌంట్స్? మాకు కొత్త సబ్జెక్టు. మాకు తెలీదు. ఓకే. మేము ఎకనామిక్స్ బ్యాక్‌గ్రౌండ్‌గా లేదంటే స్టాటిస్టిక్ బ్యాక్‌గ్రౌండ్ కాదు. ఏవండీ సీఏ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోళ్ళందరూ ఎగ్జామ్స్ రాస్తారా గవర్నమెంట్ ఎగ్జామ్స్? వాళ్ళు ప్రశాంతంగా సీఏ ఎగ్జామ్ రాసి, సీఏ ఎగ్జాము, ఆడిట్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళు సీఏగా సెటిల్ అవుతారు గానీ, ఐఏఎస్, ఐపీఎస్ ప్రిపేర్ అవ్వడానికి వస్తారా? యూపీఎస్‌సి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటివి రాయడానికి వస్తారా? ఎవ్వరికీ దీని మీద తక్కువలో తక్కువ 100 మంది అప్లై చేస్తే ఎగ్జాంపుల్ 100 మంది అప్లై చేస్తే అందులో 2-3, ముగ్గురు మాత్రమే ఈ బ్యాక్‌గ్రౌండ్స్ ఆడిట్ వచ్చినోళ్ళు, అకౌంట్స్ వచ్చినోళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఇందులోనే నిష్ణాతులు. ఇవే చేయగలరు. వాళ్ళకి పాలిటీ రాదు, ఆర్ట్ అండ్ కల్చర్, ఎకానమీ, హిస్టరీ ఇవేం రావు. ఓకేనా? ఇందులో మీరు ఎక్స్‌పర్ట్స్‌గా ఉంటారు. ఓకేనా? 80% ఎగ్జాము, 80% ఎగ్జాము మీకొస్తే 20% ఎగ్జామే వాళ్ళకి తెలిసింది. టెన్షన్ ఏం పడకండి. 2 కలిపి ఉన్నోళ్ళు ఎవరుంటారయ్యా అంటే చాలా తక్కువ కేస్‌లో ఉంటారు. లేనోళ్ళు ఉండరు అని చెప్పి కాదు. ఉంటారు. కాకపోతే కంప్లీట్‌గా ఇలా 2 వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఓకేనా? సో, ఎలా చదవాలి ఏంటి అనేది అకౌంట్స్ మనకి 11థ్ క్లాస్ అకౌంట్సే మనల్ని అడిగేది. బేసిక్ మీకు ఎకానమిక్స్ వస్తే బేసిక్ అకౌంట్స్‌కి సంబంధించి 3-4 మార్కులు 2023 పేపర్ తీసి చూడండి. ఎకానమిక్స్ మీది కంప్లీట్ అయిపోతే అందులో నుంచి 3-4 మార్కులు మీరు పక్కా కరెక్ట్‌గా టిక్ చేస్తారు. ఎందుకంటే ఇందులో మనకి ఇంపార్టెంట్‌గా మనకి క్యాపిటల్ రిసిప్ట్స్, క్యాపిటల్ ఎక్స్‌పెండిచరు ఏదైతే బడ్జెట్‌కి సంబంధించిన టర్మినాలజీస్ ఉన్నాయో అవే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? ఇందులో కూడా ఏం చదవాలి, అకౌంట్స్‌లో ఏం చదవాలి ఏంటి అనేది మీకు క్లియర్‌గా చెప్తాను. అండ్ ఈ లేబర్ లాసు, దాని తర్వాత సోషల్ సెక్యూరిటీ ఇందులో ఏమేం చదవాలి, ఆడిట్స్‌లో ఏం చదవాలి అనేది సబ్జెక్ట్ వైసు ఇంకా డెప్త్‌గా మీకు కావాలి అనుకుంటే వీడియో చేసిస్తాను. నన్ను అడగండి కామెంట్ సెక్షన్‌లో. ఓకేనా? ప్రయారిటీ అండి. మీరు ఏది ముందు అడుగుతుంటారో, ఏది అడుగుతుంటారో దానికి సంబంధించి నేను మీకు వీడియో చేసిస్తూ ఉంటాను. రైట్? నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే జీకేకి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే ఓవరాల్‌గా ఇది మాట్లాడుకున్నాం కదా! ఇందులో నుంచి 6 మార్కులు వస్తా ఉన్నాయి. అకౌంట్స్ నుంచి 12-15 మార్కులు వస్తున్నాయి. ఓవరాల్‌గా ఈపీఎఫ్ స్పెషల్ టాపిక్స్ చూసుకున్నాం అనుకుంటే 35 మార్కులు వస్తున్నాయి. ఓకేనా?
నెక్స్ట్ జీకేకి సంబంధించి హైయెస్ట్ మీ ఇష్టమైన పాలిటీ కనిపిస్తూ ఉంటుంది. ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి పాలిటీ అంటే కంప్లీట్ పాలిటీ కాదు, మీరు కాన్స్టిట్యూషనల్ బాడీస్, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అవి ఇవి అవన్నీ చదవడం కాదు. ఏదైతే ఏదైతే మిమ్మల్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసి ఉంటుందో, ఓకేనా, ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో టర్మ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. వొకాబులరీ బాగా గుర్తుపెట్టుకోవాలి. వొకాబ్తోనే ఆడుకుంటారు మొత్తం, ఓకేనా. పాలిటిక్స్ సంబంధించి మీరు చూసుకున్నారు అనుకుంటే 9 ప్రశ్నలు అడిగితే ఇందులో 8 డైరెక్ట్గా కాన్స్టిట్యూషన్ నుంచి, బేర్ యాక్ట్ నుంచి తీసి అక్కడ పేస్ట్ చేసిన స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి లాస్ట్ టైంలో. ఓకే, ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే 8 మార్కులు అడుగుతున్నారు. దాని తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ అంటే ఇందులోనే మనం చూసుకున్నాం అనుకుంటే ఇంకో 2 మార్కులు కలుపుకుంటే మోడర్న్ హిస్టరీ కూడా కలిసిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఎకానమీలో ఒక 2 మార్కులు. ఎన్విరాన్మెంట్ లేదు కదా సార్, ఎందుకు వచ్చింది ఇది? ఎన్విరాన్మెంట్ మనకు సిలబస్లో లేదు, కానీ మనం చూసుకున్నాం అనుకుంటే రీసెంట్ ట్రెండ్ టాపిక్స్లో ఉన్నవి కరెంట్ అఫైర్స్తో క్లబ్ చేసి ఈ క్వశ్చన్స్, ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ లాస్ట్ టైము అవుట్ ఆఫ్ ద సిలబస్ అనుకోండి, లేదంటే బయట నుంచి ఇచ్చాడు అనుకోండి, ఎలా అనుకున్నా ఎన్విరాన్మెంట్ అయితే క్వశ్చన్స్ వచ్చినాయి. ప్రిపేర్ అవ్వాలా అంటే నేను చెప్తాను. ప్రిపేర్ అవ్వాలా, ఎన్విరాన్మెంట్లో ప్రిపేర్ అవ్వాలంటే ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను, టెన్షన్ ఏం పడకండి. ఓకే, సో మనం నెక్స్ట్ ఎక్కడ ఉన్నాము? మనం నెక్స్ట్ పాలిటిక్స్ సంబంధించి మీకు ట్రిక్స్ చెప్తా ఉన్నాను కదా, చాలా మంచి ట్రిక్స్ ఆల్రెడీ యాప్లో కోర్స్ నేను రెడీ చేసి ఇస్తాను. ఓకే, పాలిటీ తయారు చేసేటప్పుడు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసేటప్పుడు ఫస్ట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. చాలా సింపుల్గా ప్రసాదం పంచుతూ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ప్రసాదం పంచుతూ ప్రసాద్ గారు అగ్రికల్చర్ మినిస్టర్, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ మినిస్టర్ హానరబుల్ రాజేంద్ర ప్రసాద్ గారు అయ్యారు. ఇలా చాలా సింపుల్గా మనం మంచి కోడింగ్తో మెమోరీస్ కోర్సెస్ ఆల్రెడీ యాప్లో ఉన్నాయి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అక్కడ మంచి ఎంసీక్యూస్ అవన్నీ నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. రైట్, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఇంగ్లీష్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఇంగ్లీష్ సంబంధించి మనం చూసుకున్నాం అనుకుంటే మనకి మేజర్ ఫోకస్ వచ్చేసి వొకాబులరీ 5 మార్కులు అడుగుతున్నారు. వొకాబులరీ కూడా మీకు సినోనిమ్ ఒక వర్డ్ ఇచ్చేసి, ఏదో ఒక వర్డ్ ఇచ్చేసి దాని సినోనిమ్ ఏంటి, యాంటోనిమ్ ఏంటి, కింద 4 వర్డ్లు గుర్తించండి, ఏదో దానికి బొబ్బులు చేయండి అంట కాదు. ఒక మంచి సెంటెన్స్ ఇచ్చేసి, ఒక ఫుల్ సెంటెన్స్ ఒకటి ఇచ్చేసి అందులో ఒక వర్డ్ తీసి ఈ వర్డ్కి సంబంధించి మీనింగ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఓకేనా, చాలా సింపుల్గా పెట్టొచ్చు, ఇంగ్లీష్ చాలా హ్యాపీగా డీల్ చేయొచ్చు. 5 మార్కులు అడుగుతున్నారు. నెక్స్ట్ మనకి ఫ్రేజెస్కి చాలా ఇంపార్టెంట్, ఇందులో నుంచి కూడా 5 మార్కులు వస్తూ ఉన్నాయి. రైట్, దాని తర్వాత పారాజంబుల్స్. మనకు పారాజంబుల్స్ మీ అందరికీ తెలిసిందే, 5 స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు. దీనికి సంబంధించి అటు ఇటు ఏబీసీ క్రమపద్ధతిలో చేయండి అని చెప్పి. దాని తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ ఒకటి ఇస్తున్నాడు, అందులో 5 మార్కులు వచ్చేస్తున్నాయి. ఓవరాల్గా మనం చూసుకున్నాం అనుకుంటే మరి టెన్స్లు ఏంటి సార్, కరెక్షన్లు ఏంటి, గ్రామర్ కరెక్షన్లు ఏంటి, వొకాబులరీ మనం చూసుకున్నాం అనుకుంటే ఇవన్నీ వేరే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, సెంటెన్స్ కరెక్షన్, వాటి పరిస్థితి ఏంటి సార్? మనకి ఏఓలో ఆ కరెక్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఎర్రర్ డిక్షన్లు కనిపిస్తూ ఉన్నాయి. ఏపీఎఫ్సి ఎగ్జామ్లో, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఎగ్జామ్లో మీకు ఒక్క క్వశ్చన్ కూడా లాస్ట్ టైము గ్రామర్ పైన కనిపించలేదు. ఓకేనా, అలా నెగ్లెక్ట్ చేయొద్దు. ఏఓ చదివేవాళ్ళు బాగా గట్టిగా ప్రిపేర్ అవ్వండి, 5 క్వశ్చన్లు వచ్చినాయి. ఏపీఎఫ్సి చదివేవాళ్ళు కొద్దిగా లైట్గా, లాస్ట్ టైం ప్యాటర్న్ని బట్టి మనం మాట్లాడుకుంటున్నాము. 2023కి 25కి ఎక్కువ డిస్టెన్స్ లేదు, 1 ఇయర్ 1.5 ఇయర్ మనకి గ్యాప్ కనిపిస్తూ ఉంది. దానికి సంబంధించి మాట్లాడుకుందాం. ఓవరాల్గా మనం ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే మనకి ఇంగ్లీష్ సంబంధించి ఏదైతే మనకి ఇంపార్టెంట్ అడుగుతున్నారో అవన్నీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనం మ్యాథ్స్ సిలబస్ ఒకసారి చూసుకుందాము. మ్యాథ్స్కి సంబంధించి మనం మామూలుగా పర్సంటేజ్లు, రేషియోలు, యావరేజ్లు, ప్రాఫిట్ అండ్ లాస్, లేదంటే మనం చూసుకున్న టైం అండ్ వర్క్లు, ఇవన్నీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాకపోతే యూపీఎస్సి మేజర్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ జరుగుతుందంటే మనకి మెన్సురేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 2 క్వశ్చన్లు మనకి సంబంధించి కనిపిస్తూ ఉన్నాయి యూపీఎస్సి ఎగ్జామ్స్లో. నెక్స్ట్ ప్రాబిలిటీ, దీనికి సంబంధించి మీరు స్టాటిస్టిక్స్లో అనుకోండి, ఇందులో అనుకోండి, ప్రాబిలిటీ అడుగుతున్నారు, ట్రిగ్నోమెట్రీ అడుగుతున్నారు, జామెట్రీ అడుగుతున్నారు. జామెట్రీ కూడా మనకి సర్కిల్స్, కార్డ్స్ మీద ఎక్కువ అడుగుతున్నారు. డిఐ డేటా ఇంటర్ప్రిటేషన్ ఎక్కువ శాతం ఇవి పర్సంటేజెస్ మీద ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఏజెస్ మీద కూడా ఒక ప్రాబ్లం కనిపించింది, ఎలిగేషన్స్ మీద, మిక్చర్స్ మీద కనిపించింది, హైట్స్ అండ్ డిస్టెన్స్ కూడా ఒక క్వశ్చన్ కనిపించింది. నెంబర్ సిస్టంలో ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు, ఎక్కువ శాతం ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ టైం వేస్ట్ చేసుకోండి. మొదలు మెన్సురేషన్తో మొదలు పెట్టండి, దాని తర్వాత హైట్స్ అండ్ డిస్టెన్స్, దాని తర్వాత మీరు జామెట్రీతో మీరు చేయడానికి చూడండి. ఇది కంప్లీట్గా మ్యాథ్స్లో వచ్చేస్తుంది. యాప్టిట్యూడ్ రీజనింగ్ అంటాం కన్నా మీరు మ్యాథ్స్లో దీనికి సంబంధించి మ్యాథ్స్ అనుకోవచ్చు. ఓకే, సో మీరు రీజనింగ్ సంబంధించి ఏం చదవాలి అని చెప్పి చూసుకున్నాం అనుకుంటే రీజనింగ్ సంబంధించి అడిగింది 2 క్వశ్చన్లే. ఓకే, ఆ 2 క్వశ్చన్లు కూడా చూసుకున్నాం అనుకుంటే మీకు ఆ సిరీస్ ఫాలోయింగ్, ఆల్ఫాబెటికల్ ఇవన్నీ కాదు, ఎక్కువలో ఒక క్వశ్చన్ బ్లడ్ రిలేషన్స్ ఏదో వచ్చింది, దాని తర్వాత సిలోగిజం ఒకటి కనిపించింది. ఓకేనా, సో అందుకని చాలా వరకు మీరు
రీజనింగ్ని కొద్దిగా పక్కన పెట్టడానికి ట్రై చేయండి. అనవసరంగా ఆ సిరీసు, ఆ ఇంపార్టెంట్ సిరీస్, ఆల్ఫాబెటిక్ సిరీస్, ఆ సిరీస్ ఈ సిరీస్ అని టైం వేస్ట్ చేసుకుంటా కూర్చోకండి. రీజనింగ్ వదిలేసినా పర్లేదు. అవును, రీజనింగ్ వదిలేసేయండి. ప్రస్తుతానికి మీకు వస్తే పర్లేదు, కానీ రాలేదు అంటే వదిలేసేయండి. అకౌంట్స్ గురించి 12 మార్కులు అడుగుతాడు అనుకున్నాం కదా. బేసిక్ క్లాస్ 11th నుంచే మనకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అకౌంట్స్ ప్రిన్సిపల్స్, ఏదైతే అకౌంట్కి సంబంధించి మనకి ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, ఆ ప్రిన్సిపల్స్ నేను మీకు చెప్తాను ఏం ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఎలా అకౌంట్కి సంబంధించి ఏదైతే అకౌంట్స్ చేసేటప్పుడు మనం ఏం ఊహించుకోవాలి, ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నప్పుడు అనంతం అని చెప్పి ఇండిఫినిట్ టైం వరకు మనకి బిజినెస్ రన్ అవుతూ ఉంటుందని చెప్పి అనుకోవాలి. సో ఇలా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను. దాని నుంచి 3 క్వశ్చన్లు. బేసిక్స్ ఒక 3 నుంచి 4 పేజీలు 11th ఎన్సీఆర్టీ మీరు ఓపెన్ చేసి 3 నుంచి 4 పేజీలు చదివితే 3 మార్క్స్ కవర్ అయిపోతాయి. బేసిక్స్ నుంచి అడిగారు. దాని తర్వాత ట్రయల్ బ్యాలెన్స్, మన 11th ఎన్సీఆర్టీ మొత్తం ట్రయల్ బ్యాలెన్స్ మీద కనిపిస్తూ ఉంటుంది. దాని నుంచి 2 క్వశ్చన్లు కనిపించినాయి. టైప్స్ ఆఫ్ అకౌంట్స్ దీనికి సంబంధించి 1 కనిపించింది. రిజర్వ్స్ డిఫికల్ట్ క్వశ్చన్, న్యూమరికల్స్ కూడా కనిపిస్తున్నామండి. న్యూమరికల్స్ మనకు సంబంధించి దీనికి సంబంధించి ఎంత ట్రైల్ ఉంది, ఎంత బ్యాలెన్స్, లేదంటే బ్యాలెన్స్ షీట్లు ఎలా తయారు చేస్తారు, దానికి సంబంధించి ఇటువైపు బ్యాలెన్స్ నిలువ ఎంత ఉంది, క్రెడిట్ ఎంత ఉంది, ఇవన్నీ అడగడం కనిపిస్తూ ఉంది. న్యూమరికల్స్ కూడా అడగడం కనిపిస్తూ ఉంది. చూడడానికి ట్రై చేయండి. ఓకే, చదవాలా సార్ అంటే ఏమేం చదవాలో తర్వాత చెప్తాను నేను మీకు. అసలు ఉన్న సిలబస్ మనం మాట్లాడుకోవాలి కదా, ఎక్కడి నుంచి ఇస్తున్నాడు ఏంటి అనేది 2023 పేపర్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మిస్లీనియస్ టాపిక్స్లో నుంచి ఆడిట్ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ నుంచి 2, దాని తర్వాత ఇన్సూరెన్స్ నుంచి 1. ఇన్సూరెన్స్లో ఏం చదువుకుంటాము, ఏదైతే జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఏవైతే ఉంటాయో, లైఫ్ ఇన్సూరెన్స్, ఈ ఇన్సూరెన్స్లో ఐఆర్డిఏ ఏం చేస్తుంది, ఇన్సూరేషన్ రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉందో దానికి సంబంధించి దాని హెడ్ క్వార్టర్స్, వీటికి సంబంధించి మనకు ఒక్క క్వశ్చనే కనిపిస్తూ ఉంది. పాపులేషను, 2011 సెన్సెస్, హ్యూమన్ డెవలప్మెంట్, గ్లోబలైజేషను, ఇవన్నీ ఇంపార్టెంట్ వచ్చేసి ఒక క్వశ్చన్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నాం అనుకుంటే లేబర్ లాస్, బాగా మార్కులు ఇచ్చేది అండ్ మంచి టర్నింగ్ పాయింట్ కూడా ఇదే. లేబర్ లాస్ ఏవైతే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఏవైతే యాక్ట్స్ ఏవైతే తయారైనాయో వాటి గురించి ఎక్కువ క్వశ్చన్లు. 7 క్వశ్చన్లలో 6 యాక్ట్ల మీద క్వశ్చన్లు కనిపించినాయి. ఓకేనా. ఇండస్ట్రియల్ రిలేషన్స్లో 5 క్వశ్చన్లు కనిపించినాయి. సోషల్ సెక్యూరిటీలో మనకు 5 క్వశ్చన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సోషల్ సెక్యూరిటీ అంటే ఏం లేదు, మనకి పెన్షన్స్ ఏవైతే డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారో ఆ పెన్షన్స్ ఏంటి, ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ పని ఎలా తిరిగి ఉంటుంది, సోషల్ సెక్యూరిటీ ఎలా జనాలకి ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఓకే, ఇవన్నీ మనకి దీంట్లో క్వశ్చన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే మనకి ఇవన్నీ యాక్ట్స్, అవి ఏర్పడ్డ ఇయరు, దాని గురించి ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. కొద్దిగా న్యూమరికల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి, అవన్నీ నేను చెప్తాను కదా మీకు, టెన్షన్ పడకండి. రైట్. జనరల్ సైన్స్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం అనుకుంటే కంప్యూటర్స్ మీద 10 క్వశ్చన్లు వచ్చినాయండి. అత్యధికంగా మనం కంప్యూటర్ మీద జనరల్ అవేర్నెస్కి సంబంధించి, జనరల్ సైన్స్కి సంబంధించి అడిగిన ఏదైనా ఎగ్జామ్ ఉంది అంటే యూపీఎస్సీ, ఈపీఎఫ్ ఎగ్జామ్స్ మనకు కనిపిస్తుంది. ఓకేనా. మనకి క్వశ్చన్స్ ఇంటర్నెట్ మీద, ఓఎస్ మీద, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద, మనకి మెష్ అనాలిసిస్, మెష్ నెట్వర్క్ అంటే ఏంటి, ల్యాన్ ఎలా వర్క్ చేస్తుంది, ఏ ఏరియాలో ఏది పెట్టాలి, ల్యాన్ కరెక్టా, వ్యాన్ కరెక్టా, మ్యాన్ కరెక్టా, దాని తర్వాత టోపాలజీస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ అడగడం అనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరు 10 మార్కులు వస్తుందంటే మీరు అర్థం చేసుకోండి, ఒక పాలిటీ, ఒక హిస్టరీ కన్నా ఇంపార్టెంట్ కంప్యూటర్స్. చాలా సింపుల్గా కంప్యూటర్స్ అనేది టీచ్ చేయడం చాలా సింపుల్, గుర్తుపెట్టుకోవడమే చాలా కష్టం. గుర్తు పెట్టుకునేలాగా నేను మెమరీ హిట్స్ కోర్సులో నేను మీకు ప్రొవైడ్ చేసి పెడతాను. ప్రశాంతంగా ఒకసారి యాప్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూసుకున్నాను అనుకుంటే మనకి ఫోకస్ వచ్చేసి మనం చూసుకున్నాం అనుకుంటే బేసిక్ హార్డ్వేర్ మీద అంత అడగట్లేదు. రామ్ ఏంటి, ర్యామ్ ఏంటి, కాలం వెళ్ళిపోయింది. దాని తర్వాత సీడీ ఏం పని చేస్తుంది, మనకి డిస్క్లు ఎలా ఉంటాయి, అవన్నీ కావు, అవి అయిపోయినాయి. రైట్. ఇప్పుడు మొత్తం ఏఐ జమానా నడుస్తుంది, ఏఐకి సంబంధించి మొత్తం. కంప్యూటర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. దాని తర్వాత జనరల్ సైన్స్ ఏమేమి అడుగుతున్నారంటే 10th నుంచి 12th సిలబస్ సంబంధించి మనం చూసుకుంటే మనకి ఫిజిక్స్లో కూడా మనం చూసుకున్నాం అనుకుంటే ఏవైతే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ కనిపించింది. బయాలజీకి సంబంధించి హ్యూమన్ ఐ గురించి ఒక క్వశ్చన్ కనిపించింది. రైట్. దాని తర్వాత లైఫ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ లైఫ్ ప్రాసెస్ గురించి కూడా ఒక క్వశ్చన్ లాస్ట్ టైం కనిపించింది. హ్యూమన్ ఐ గురించి, డైజెస్టివ్ సిస్టము లాస్ట్ టైం కనిపించింది ఇవే. లేదంటే బయాలజీలో మన డైజెస్టివ్ సిస్టమ్ ఏవైతే సిస్టమ్స్ ఉన్నాయి కదా 5 ఇంపార్టెంట్, ఆ 5 ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మెమరీ హిట్స్ ఆల్రెడీ నేను కోర్సెస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను కూడా. నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఓవరాల్గా మనం మాట్లాడుకున్నాం కదా, ఓవరాల్గా ఏం మాట్లాడుకున్నాము ఇక్కడ చూసుకున్నాం అనుకుంటే ఒక్కసారి మనం చూసుకున్నాం అనుకుంటే ఏదైతే ఇంగ్లీషు, కాంప్రహెన్షను, మ్యాథ్స్ ఇవన్నీ ఉన్నాయి 35 మార్కులు అనుకున్నాము. అవునా.
ఈపీఎఫ్ఓ స్పెషల్ కూడా 35 మార్కులు అనుకున్నాము. అవునా? దాని తర్వాత మనం మాట్లాడుకున్నాం అనుకుంటే, దాని తర్వాత మనకి జీకే ఏదైతే పాలిటీ ఇవన్నీ కలుపుకుంటే మనకి ఒక 30 మార్కులు. పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ మొత్తం కలుపుకుంటే. దాని తర్వాత జిఎస్ అంటే ఏంటి? ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కంప్యూటర్స్. ఈ 2 కలుపుకున్నాం అనుకుంటే ఒక 20 మార్కులు. ఇలా మీ 120 మార్కులు కాదండి, సారీ. మొత్తం మీద 120 క్వశ్చన్లు కనిపిస్తా ఉన్నాయి 300 మార్కులకి. మీకు కావాల్సింది ఎంతయ్యా అంటే, మీకు లాస్ట్ టైం కట్ ఆఫ్ 53 క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేయగలిగితే చాలు. ఓకేనా? 53 క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేయగలిగితే 130, 140 మార్కులు వచ్చేస్తాయి. ఈ 53 క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేయడానికి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకున్నారనుకుంటే, హై ఈల్డ్ టాపిక్స్ ఏంటయ్యా అంటే, మీరు ఇంగ్లీషు సింపుల్గా లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ క్లోజ్ చేయవచ్చు. కంప్యూటర్స్ తక్కువ రోజుల్లో ఎక్కువ సిలబస్ కవర్ చేయవచ్చు, ప్రశాంతంగా కంప్లీట్ చేయవచ్చు. లేబర్ లాసు, లేబర్ కోడ్స్, దాని తర్వాత ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ సెక్యూరిటీ, ఇవి ఒక 17 మార్కులు. పాలిటీ నుంచి 9, హిస్టరీ నుంచి 10. ఓవరాల్గా 65 క్వశ్చన్స్. ఈ 5 టాపిక్స్ చదివితే చాలు. 65 క్వశ్చన్స్. మీకు కావాల్సి నుంచి 50 నుంచి 60, 53 లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్. దాని ముందు ఇయర్ 51. ఓకేనా? సో ఇలా చూసుకుంటే మీకు కావాల్సింది 65 క్వశ్చన్లు ఈ 5 టాపిక్స్ నుంచి వచ్చేస్తుంది. అకౌంట్స్ యాడికి వెళ్ళింది సార్? మ్యాథ్స్ యాడికి వెళ్ళింది సార్? మ్యాథ్స్ రాదా? అకౌంట్స్ రాదా? పక్కన పెట్టండి. ముందు ఈ టాపిక్స్ ప్రిపేర్ అయిపోండి, మీ పేపర్ క్లియర్ చేస్తుంది. దాని తర్వాత మీ దగ్గర టైం ఉంది, మీరు ఎడ్జ్లో ఉన్నారు, తేలాలి. ఈ 65 క్వశ్చన్లు వస్తున్నాయి, బాగానే ఉంది. 65 క్వశ్చన్లు 65 రైట్ అవ్వవుగా సార్ మావి, కొన్ని రాంగ్ అవుతాయి కదా. ఒక్క సబ్జెక్ట్ యాడ్ చేయండి, ఒక ఎకానమీ కానీ లేదంటే మ్యాథ్స్ కానీ యాడ్ చేయండి. ఎకానమీ మీరు యాడ్ చేస్తున్నారు అనుకుంటే, ఎకానమీ సిలబస్లోనే మీరు చూసుకున్నారు అనుకుంటే, ఎకానమీ సిలబస్లోనే ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. బడ్జెట్ కవర్ అవుతుంది. బడ్జెట్లోనే మీరు ఆ టర్మ్స్ ఏవైతే ఎక్స్పెండిచరు, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఆ ఎక్స్పెండిచర్కి సంబంధించి మీరు ఏదైతే చదువుతారో, ఆ టర్మ్స్ ఏవైతే చదువుతారో, ఆ టర్మ్స్లోనే అకౌంట్స్కి సంబంధించి ఆడిటింగ్ ఏదైతే ఉందో ఆ టాపిక్ కవర్ అవుతుంది. ఓకేనా? ఎకానమీకు కనిపించడానికి 2-3 మార్కులు కనిపించినా ఇది తెలియకుండానే మీకు దగ్గరగా 5 నుంచి 6 మార్కులు ఇచ్చేళ్తుంది. లేదా ఎకానమీ వద్దు, నాకు మ్యాథ్స్ బాగొచ్చు, మ్యాథ్స్ చేసుకోండి, 11 మార్కులు దాకా ఉన్నాయి. లేదు నేను మ్యాథ్స్ చేయను, థియరీ సబ్జెక్ట్సే నాకు కావాలి, ఎకానమీ చూసుకోండి. ఈ 50 నుంచి 60, ఈ 65 క్వశ్చన్లలో ఏవైతే పెండింగ్ పడుతుందో, నీకు 53 క్వశ్చన్లు, 55 క్వశ్చన్లు రైట్ అవ్వాలి కాబట్టి, ఈ 65 క్వశ్చన్లో నాకు ఒక 15 క్వశ్చన్లు తప్పుపోతాయి, నాకు వచ్చేది 50 క్వశ్చన్లే. ఆ మిగతా క్వశ్చన్లు ఈ 2 సబ్జెక్టులో ఏదో ఒకటి పట్టుకొని తీసుకొని వచ్చేసాయి, ఆ 5 మార్కులు. అప్పుడు నువ్వు ప్రశాంతంగా క్వాలిఫై అయిపోవచ్చు. దాని తర్వాత జిఎస్ ఏం చేయాలి సార్, ఫిజిక్స్ ఏం చేయాలి, హిస్టరీ, దాని తర్వాత మనకి బయాలజీ చెప్పలేదు, మీరు కరెంట్ అఫైర్స్ గురించి చెప్పలేదు. ఏమండి, తక్కువ వెయిటేజ్ ఇచ్చే సబ్జెక్టులు అవన్నీ. తక్కువ ఎన్ని వచ్చినాయి? కరెంట్ అఫైర్స్ మొత్తం మీద 6 మార్కులే వచ్చినాయి. చదువుతావా? చదువు. 6 months కంపైలేషన్స్ ఉన్నాయి మన దగ్గర, ఆల్రెడీ వీడియోస్ ట్రిక్స్తో చెప్పాను. అవార్డ్స్, స్పోర్ట్స్, అపాయింట్మెంట్స్, ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో ఒక 6 నుంచి 8 వీడియోలు చేసి ఇచ్చాను. అవి చదువు చాలు, 2 నుంచి 3 మార్కులు కవర్ అయిపోతాయి. కానీ ఒక 12 నెలలు 18 నెలలు బాగా టఫ్ అడుగుతాడు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. మిమ్మల్ని ఫ్యాక్ట్స్ తక్కువ అడుగుతాడు, డెప్త్ ఎక్కువ వెళ్తాడు. యూపీఎస్సీ ప్రిపేర్ చేసేది పేపరు నార్మల్ చిన్న బాడీలు, మీ ఎడ్యుకేటీ లాంటి బాడీలు కావు. ఓకేనా? సో అందుకని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ 10 మార్కులు జిఎస్ వ్యాస్ట్గా ఉంటుంది. మనం చూసుకున్నట్టే ఫిజిక్స్ లైట్ మీద క్వశ్చన్లు అడిగాడు. ఓకే, సెమీ కండక్టర్ మీద అడుగుతాడు, ఏం చేస్తారు మీరు? సో ఫిజిక్స్కి సంబంధించి 3 మార్కులు, కెమిస్ట్రీకి సంబంధించి 3 మార్కులు, బయాలజీకి సంబంధించి 4 మార్కులు అడుగుతున్నారు. మీ దగ్గర ఓపిక ఉంది అంటే, నేను ఎకానమీ కూడా చదవను, మ్యాథ్స్ కూడా చదవను, నేను ఎస్ఎస్సి స్టూడెంట్ని, నాకు జిఎస్ బాగా వచ్చు, ఈ 3 పెట్టుకో. ఓకేనా? సో ఓవరాల్గా మీరు క్వాలిఫై అవ్వాలి అంటే మేజర్గా ఏదైతే నేను మీకు సబ్జెక్ట్ వైజ్ చెప్పాను కదా, మీకు కావాల్సిన మార్కులు కూడా చెప్పాను కదా, ఏ సబ్జెక్టులు పెట్టుకుంటే మీకు బాగుంటుంది అనేది మీరు డిజైన్ చేసుకోండి. లో హ్యాంగింగ్ ఈజీ వచ్చేవి ఇవి కాకుండా మీరు ఏమైనా పెట్టుకుంటారంటే, అకౌంట్స్ లాంటి సబ్జెక్టు చదువుతా అంటే చదివేసేయండి,
ప్రాబ్లం ఏం లేదు. అకౌంట్స్ కూడా ఎలా చదవాలో కూడా నేను మీకు మెమరీ హింట్స్, అకౌంట్స్ కూడా మీకు పాలిటీ లాగా అంత ఈజీగా చేసిస్తాను నేను మీకు కోర్సులో. రైట్? ఎవ్రీడే మీకు 2-3 వీడియోస్ కోర్సులో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఒక్కొక్క వీడియో 1 గంట 2 గంటలు లెంత్ పెడతాను. అవి మీరు అకౌంట్స్, లేబర్ లాస్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఇవన్నీ కవర్ చేయొచ్చు ఎగ్జామ్లో. మీకు 40-45 డేస్లో ఈ 3-4 సబ్జెక్టులు ఏవైతే యూపీఎస్సి, ఈపీఎఫ్ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, స్పెషల్ సబ్జెక్ట్స్, వాటిని కంప్లీట్ చేసి మీ చేతిలో పెడతాను. అవి కూడా ఏంటి, మీరు రివిజన్ అవసరం లేని కోర్సెస్ ఇవన్నీ. రివిజన్ అవసరం లేనివి. మామూలుగా రివిజన్స్ 4-5 సార్లు చదవాలి రివిజన్స్, లేదంటే మర్చిపోతారు. కానీ మన దగ్గర చదివేది మెమరీ హింట్స్తో మీరు చదివేది. ఈ మెమరీ హింట్స్ మీరు చదివేటప్పుడు ఎలా ఉంటుందంటే మీరు మర్చిపోలేకుండా ఇమేజెస్తో నేను మీకు టీచ్ చేస్తాను. లేబర్ లాస్ కూడా అవి తయారైన సంవత్సరాలు, అందులో ఎవరు పనిచేయాలి ఏంటి, అకౌంట్స్కి సంబంధించి ఎలా ఉంటాయి, ట్రేడ్ బ్యాలెన్స్లు ఎలా గుర్తుపెట్టుకోవాలి, లెఫ్ట్లో ఏదేయాలి, రైట్లో ఏదేయాలి, పెట్టి గీయాలా, 4 పెట్లు గీయాలా, లెఫ్ట్లో వేయాలి, మధ్యలో ఏం వేయాలి, డెబిట్ ఎక్కడ వేయాలి, క్రెడిట్ ఎక్కడ వేయాలి, మొత్తం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్? సో ఈ ఈపీఎఫ్ యూపీఎస్సికి సంబంధించి ఈ కోర్స్ ఆల్రెడీ యాప్లో అవైలబుల్ చేసి పెడుతున్నాను. రేపటి నుంచే మన కోర్స్ స్టార్ట్ చేసుకొని మనం క్లియర్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. లైవ్ కోర్సు గతంలో రికార్డ్ చేసిన క్లాసెస్ కూడా ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే అవి ఇవ్వదలుచుకోలేదు. సిలబస్ చాలా చేంజ్ అయిపోయింది, చాలా మనకు ఎక్కువ అప్డేట్ అయిపోయింది. మనకు చూసుకున్నాం అనుకుంటే లేబర్ కోడ్స్ కొత్త చట్టాలు 4 కోడ్స్ వచ్చేసినాయి. ఇలా మన డిఫరెంట్ వచ్చేసినాయి కాబట్టి ఇవన్నీ మనం కవర్ చేసుకుంటా కొత్త కోర్సే ఒకటి చేసుకుందాము. ఓకేనా? నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే అసలు వదిలేయాల్సిన టాపిక్ ఏందయ్యా అంటే ఆడిట్ తక్కువ వస్తున్నాయి, ఇన్సూరెన్స్ 1 మార్కు, పాపులేషన్ 1 మార్కు, హ్యూమన్ డెవలప్మెంట్, గ్లోబలైజేషన్ ఇవన్నీ ఒక్కొక్క మార్కు. టైం వేస్ట్ చేసుకోకండి అనవసరంగా. మీకు ఇంపార్టెంట్ నేను ఏవేవో చెప్తాను కదా, అవి చదవడానికి ట్రై చేయండి. స్ట్రాటజీ ఎలా ఉండాలి సార్ అంటే రోజు ఇంగ్లీష్ చదువు, దాని తర్వాత లేబర్ యాక్ట్స్ చదువు. లేబర్ యాక్ట్స్ ఒక్క రోజులో లేదా ఒక వారంలో 1 వీక్లో చదివేసి పక్కన పెట్టేసే సబ్జెక్ట్ కాదు. ఈ హిస్టరీ లాంటి, పాలిటీ లాంటి సబ్జెక్ట్ కాదు. అకౌంట్స్ కూడా మీకు 1 వీక్ కూర్చొని పక్కన పెట్టేసేయచ్చు. కానీ లేబర్ యాక్ట్స్లో మీకు ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఇయర్స్ ఎక్కువ ఉంటాయి, నెంబర్స్ ఎక్కువ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అనేది నేను మీ కోర్సులో మీకు మంచి హింట్స్ చెప్తానులేండి. అయితే రోజు చదవాల్సిన టాపిక్ ఈ లేబర్ యాక్ట్స్ అనేది. ఓకేనా? చదవడానికి ట్రై చేయండి. రోజు 2 యాక్ట్స్ 3 యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే? నెక్స్ట్ రోజు కంప్యూటర్స్ గురించి చదవడానికి ట్రై చేయి. ఒక రోజులో పక్కన పెట్టేది కాదు. ఓవరాల్గా ఎవ్రీడే మీరు చదవాల్సింది ఇంగ్లీషు, కంప్యూటరు, లేబర్ యాక్ట్స్. ఎవ్రీడే చదవాలి మీరు. రోజు ఒక అరగంట. నిన్న చదివింది 2 రోజులు చదివింది ఇవాళ రివైజ్ చేస్తూ నెక్స్ట్కి వెళ్తూ ఉండాలి. రైట్? సో ఈ స్ట్రాటజీస్ ఇవన్నీ నేను మీకు కోర్సులో పర్సనల్గా మెంటర్షిప్ చేసేటప్పుడు నేను మీకు క్లియర్గా ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతూ చెప్తాను. టెన్షన్ లేదు. ఓకే? దాని తర్వాత మీ దగ్గర టైం ఉంది. ఈ 4 నెలల్లో కూడా మంచిగా మీరు సిలబస్ కంప్లీట్ చేసుకున్నారు అంటే అప్పుడు జిఎస్, సైన్స్, కరెంట్ అఫైర్స్ చూడడానికి ట్రై చేయండి. నేనైతే మీకు అన్ని సబ్జెక్ట్స్ చెప్తాను మంచి ట్రిక్స్తో. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? మంచి హై ఎండ్ టాపిక్స్, హై ఏరియాస్ సంబంధించి ముందు చూసుకోవడానికి ట్రై చేయండి. మెమరైజేషన్ టెక్నిక్స్తో వాడుతూ మీరు చూసుకోండి. యాక్ట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ టెన్షన్ పడకండి. అకౌంట్స్ రాకపోయినా, ఇంటర్వ్యూలో సరిగా పర్ఫామ్ చేయకపోయినా మీరు క్వాలిఫై అవ్వచ్చు. ఓకేనా? క్వాలిఫై అవ్వచ్చు. జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవుతాయి. ఓకే? నెక్స్ట్ వీడియో ఏం కావాలో అనేది నేను మీ కామెంట్ సెక్షన్లో అడుగుతున్నాను కదా, ఒకసారి చెప్పడానికి ట్రై చేయండి. జాబ్ రోల్స్ కావాలా, సబ్జెక్ట్ వైజ్ హై ఈల్డ్ నోట్స్లు కావాలా, లేదంటే సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ కావాలా, ఇలాంటివి మీకు ఏం కావాలి అనుకుంటారో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూశారు అనుకుంటే నా కంటెంట్ నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. నా కంటెంట్ నచ్చింది అంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేస్తూ వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.